అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బాధిత మహిళ వీడియో అయితే చేసింది. నాదేమీ తప్పు లేదు అని సైడ్కి అయితే వచ్చేసింది. అంత తప్పంతా వాళ్ళదే అని అయితే చెప్పింది. దాని తర్వాత తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వాళ్ళమ్మ ప్రమీల అయితే చెప్పింది, నా కొడుకు చాలా అమాయకుడు, పసి గుడ్డు, ఏమీ తెలీదు, చేసిందంతా ఆమెనే అని ఆ అమ్మ అయితే చెప్పింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటివరకు స్పందించలేదు. స్పందించాలంటే చాలా టైం అయితే పడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏది కరెక్టు, ఏది రైటు అని తెలుసుకొని ఆయన స్పందిస్తారు అని అయితే మనకైతే అనిపిస్తుంది. అంతకు లోపే ఏమన్నా కొంతమంది లీడర్స్ ఏమన్నా దాన్ని మూసిపెట్టే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దీని గురించి మాట్లాడినాడు. ఏమని మాట్లాడాడంటే, అది ఆ బాధిత మహిళ షేర్ చేసిన వీడియో అది డీప్ ఫేక్ వీడియో. అంటే ఇది రియల్ వీడియో కాదు, ఫేక్ వీడియో. ఎవరో మార్పింగ్ చేసి చేశారు. అది డీప్ ఫేక్ వీడియో, ఇది రియల్ వీడియో కాదు. నేను ఈ తప్పు చెయ్యలేదని అయితే చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఆమె తప్పు చేయలేదు, ఈయన తప్పు చేయలేదు. తప్పు చేసింది ఎవరు? ఓకేనా? దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఆ మహిళ వీడియో చేసింది కదా, మనం ఆ వీడియోలో చూస్తే మనకేమనిపిస్తుంది చెప్పు? ఆ వీడియోలో అంటే కెమెరా వైపు చూస్తూ చూస్తూ కింద చూస్తూ చదివి మనకి అంటే కెమెరాలో మాట్లాడినట్టు మనకైతే కనిపిస్తుంది. అంటే ఆయమ్మతో ఎవరు మాట్లాడినట్టయితే మనకైతే అనిపిస్తుంది. కానీ ఒకవేళ మైక్ ముందర మాట్లాడలేక ఇలా ఏమన్నా మాట్లాడిందా కూడా తెలీదు. ఆయన మీద తప్పు ఉందో తెలీదు, ఆయన మీద రైట్ ఉందో తెలీదు. దాని తర్వాత ఇక్కడ ఒకవేళ ఆ వీడియో నా ఫేక్ వీడియో అని చెప్తా ఉంటుంది కదా అరవ శ్రీధర్, ఆ వీడియో అంటే బెడ్రూమ్లో తీసిండే వీడియో. ఒక జనసేన ఎమ్మెల్యే, ఒక మంచి పార్టీలో ఉండే ఎమ్మెల్యే, అవునా కదా? ముందుగా ఇలాంటి వీడియో తీసినప్పుడు బెడ్రూమ్లో ముందుకు ఏమన్నా ప్రాబ్లం రావచ్చు, అవునా కదా? ముందుకు ఏమన్నా ప్రాబ్లం రావచ్చు అని ఆపే ప్రయత్నం చేసేవాడు ఒకవేళ నిజంగా వీడియో తీసింటే. కానీ చేయలేదంటే అది ఫేక్ వీడియోనేమో అని కూడా అనిపిస్తుంది. అది కాకుండా ఇంకోటి ఏమంటే 3 సంవత్సరాలుగా ఇంకో విషయం చెప్పాడు. ఏమనంటే, నేను 2021 నుంచి 3 సంవత్సరాలు సర్పంచ్‌గా, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అవునా కదా? మీరు కావాలంటే నేను పనిచేసిన పంచాయతీలో అడగండి, పక్క పంచాయతీలో అడగండి, తర్వాత మండలాల్లో అడగండి. శ్రీధర్ బాబు ఎలాంటి వాడో మీకే తెలుస్తుందని అయితే చెప్పినాడు. అవునా కదా? ఇంకోటేమంటే దీంట్లో డౌట్ వచ్చేది, ఒక్క 3 సంవత్సరాలు సర్పంచ్‌గా చేసినాడంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. టోటల్‌గా 5 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి క్రిమినల్ మైండ్స్ అయితే ఉంటాయి. అవునా కదా? క్రిమినల్ మైండ్‌తో పాటు అంటే మంచి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంటుంది. అవునా కదా? దీంతో కూడా నన్నెవరు ఆపుతారులే అని తప్పు కూడా చేసే ఛాన్స్ కూడా ఉంది. అవునా కదా? రాజకీయాలంటే క్రిమినల్ మైండే. అవునా కదా? తప్పు చేసిండే ఛాన్స్ కూడా ఉంది. 70% తప్పు చేశాడేమో ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనేది అనిపిస్తుంది. కానీ ఏం అసలు ఇది కరెక్టా రాంగో తెలీదు. కానీ చేశాడేమో అని అయితే అనిపిస్తుంది. కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేం. చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. దీని గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత ఒక మంచి నిర్ణయం తీసుకొని బాగా ఇన్వెస్టిగేషన్ చేయాలని అయితే మనమైతే కోరుకుందాం. ఓకేనా? ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్, నా వీడియోస్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.